తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ దందా యథేచ్ఛగా సాగుతోంది. డ్రగ్స్ విక్రేతలు, స్మగ్లర్స్ రోజుకో కొత్త మార్గంలో మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్నారు. పైగా గంజాయి రవాణాకు కూడా కొత్త రూటు వెతుకుతున్నారు. కోడ్ లాంగ్వేజ్ వాడకంతో స్మగ్లర్లను, గంజాయి వినియోగదారులను పట్టుకోవడం కష్టమవుతోంది. అయినా సరే రెండు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్స్ సమర్థంగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు స్మగ్లర్ల ఆట కట్టిస్తున్నాయి. ఉత్తరాంధ్రలోని అరకు, పాడేరు, తెలంగాణలోని హైదరాబాద్ టు ఆదిలాబాద్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపించేది ఒకే మాట: డ్రగ్స్, డ్రగ్స్, డ్రగ్స్. తెలుగు రాష్ట్రాల్లో మాదక ద్రవ్యాల వాడకం విపరీతంగా పెరిగింది. ఎంత రేటు చెప్పినా గంజాయి కొనే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అది నిషేధిత మాదక ద్రవ్యం కావడంతో గుట్టుగా అమ్ముకుంటున్నారు. గంజాయి స్మగ్లర్లను పట్టుకునేందుకు ప్రభుత్వాలు, పోలీసులు అదనపు నిఘా పెడుతున్నారు. ఉన్నత విద్యావంతులు, బాగా డబ్బున్న వాళ్లే ఇప్పుడు గంజాయికి అలవాటు పడుతున్నారు. మాదక ద్రవ్యాల కొనుగోలు కోసం ఎంత దూరమైనా వెళ్తున్నారు. అలాంటి వాళ్లను పట్టుకునేందుకు పోలీసులకు తలకు మించిన భారమవుతోంది. ఎందుకంటే కుటుంబం అంతా కలిసి ఎక్కడికో వెళ్తున్నట్లో, లేకపోతే ఏదో పని చేస్తున్నట్లో నటిస్తూ గంజాయి కొనడం, అమ్మడం లాంటి పనులు చేస్తున్నారు. పైగా గంజాయి క్రయ విక్రయాలకు ఒక కోడ్ లాంగ్వేజీ కూడా ఉంటుంది. భాయ్ బచ్చా ఆగయా భాయ్ అనేది సినిమా డైలాగులా ఉండే కోడ్ లాంగ్వేజ్. గంజాయి తీసుకొచ్చాం, పట్టుకెళ్ళండి అని చెప్పేందుకు ఈ మాటలను వాడుతున్నారు. మహారాష్ట్రకు చెందిన సందీప్ హైదరాబాద్కు రైల్లో గంజాయి సరఫరా చేస్తున్నాడు. కొనుగోలుదారులకు తాను వస్తున్నట్లు వాట్సాప్ ద్వారా కోడ్ భాషలో భాయ్ బచ్చా ఆగయా భాయ్ అంటూ సమాచారం చేరవేస్తాడు. తాను ఎక్కడున్నాననేది సమాచారం ఇవ్వకుండా జాగ్రత్త పడతాడు. తాను సూచించిన చోటికి రాగానే వారి చేతికి గంజాయి పొట్లం ఇచ్చి డబ్బు తీసుకుని మాయమవుతాడు. ఈ మత్తు దందాపై ఈగల్ బృందం నిఘా పెట్టింది. సాంకేతిక పరిజ్ఞానంతో పెడ్లర్, కొనుగోలుదారుల వివరాలు సేకరించింది. గంజాయి కొనుగోలు చేసే 100 మందితో సందీప్ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాడు. వారంలో ఒకరోజు ఎంచుకుని 5 కిలోల గంజాయిని ఒక్కో ప్యాకెట్ 50 గ్రాములుగా తయారు చేసి 100 ప్యాకెట్లను హైదరాబాద్ తీసుకొస్తాడు. ఒక్కో ప్యాకెట్ను 3000కు విక్రయిస్తాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సరుకు చేరవేసి 3 లక్షలు సంపాదిస్తాడు. ఈ క్రమంలో టీజీ న్యాబ్ బృందం డెకాయ్ ఆపరేషన్ నిర్వహించింది. సందీప్ సందేశం పంపినట్టు వారే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాట్సాప్ గ్రూప్లో భాయ్ బచ్చా ఆగయా భాయ్ అనే కోడ్ను పంపారు. నిజమేననుకున్న గ్రూప్ సభ్యులు గంజాయి ప్యాకెట్లు తీసుకునేందుకు రాగానే అక్కడే మఫ్టీలో ఉన్న పోలీసులు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన 86 మంది సమాచారం సేకరించారు. పైగా గంజాయిని కొనేందుకు ఒక జంట తమ 4 ఏళ్ల పిల్లాడితో సహా రావడం కూడా ఈగల్ టీంను ఆశ్చర్యానికి గురిచేసింది. హైదరాబాద్లోని ఐటీ కారిడార్ ప్రాంతమైన గచ్చిబౌలి, మాదాపూర్, నానక్రామ్గూడ పరిసర ప్రాంతాల్లో 100 మంది ఐటీ నిపుణులు, ప్రైవేటు ఉద్యోగులు గంజాయికి అలవాటు పడినట్లు, అంతర్రాష్ట్ర ముఠాల నుంచి సరుకు కొంటున్నట్లు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో గుర్తించింది. ఏదున్నా కూడా ఓపెన్గా మాట్లాడండి వాళ్ళతోటి. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందా, లేట్ నైట్ పార్టీస్కి వెళ్తున్నారా, అనవసర ఖర్చులు ఏమైనా చేస్తున్నారా, ఆరోగ్యం సరిగా ఉండట్లేదా, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఉంటాయి. సో ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడి ప్రాపర్గా ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఎందుకంటే ఒకసారి పరిస్థితి చేదాటి ఈగల్ ఆర్గనైజేషన్కి సంబంధించి దొరికితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మీరు ఒక అనుమానం ఉన్నా, డౌట్ ఉన్నా కూడా మీరు 1908 కాల్ చేయొచ్చు. ఇంకా మీకు ఒకవేళ ఇంకా డౌట్ ఉంది, ఇప్పుడే మా పిల్లవాడు ఏమన్నా ఇబ్బంది పడుతున్నాడు అన్నప్పుడు మీరైనా మాట్లాడి ప్లీజ్ సెండ్ దెమ్ టు డి అడిక్షన్ సెంటర్. సో ఇట్ ఈస్ నాట్ ఇప్పుడు ఎక్కడో అవుతుందని కాదు, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. మనం చాలామందిని చూస్తున్నాం. నేను దాదాపు 14 మందిలో కూడా చాలామంది స్టూడెంట్స్, చాలామంది అందరూ కూడా 20 నుండి 35 సంవత్సరాల మధ్యలో వాళ్ళే ఉన్నారు. సో ఇప్పుడే గంజాయికి అలవాటు పడితే అది అలాగే కంటిన్యూ అయ్యి సింథటిక్ డ్రగ్స్ దాకా వెళ్ళి ఇంకా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈగల్ ఆర్గనైజేషన్ తరఫున సో ఐ రిక్వెస్ట్ పబ్లిక్ టు రిపోర్ట్ మోర్ అబౌట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు డ్రగ్స్ టు 1908. డ్రగ్స్ కు అలవాటు పడిన కొందరు యువతీ యువకులు తమ దగ్గర డబ్బులు లేని పరిస్థితుల్లో వాళ్లే డ్రగ్
పెడలర్స్గా మారుతున్నారు. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని ప్రభుత్వం ప్రకటించింది. తొలిసారి వాడకందారులను హెచ్చరించి వదిలేసే అవకాశం ఉన్నా, పదే పదే అదే తప్పు చేసినా, డ్రగ్ విక్రేతలుగా మారినా వారిని తక్షణమే జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. మరోపక్క కోల్కతా నుంచి చెన్నై సహా తమిళనాడు, కేరళలోని అనేక ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్ మార్గంలో వినూత్న రీతిలో డ్రగ్స్ సరఫరా జరుగుతోంది. రాష్ట్రాల భద్రతా దళాలు, రైల్వే పోలీసులు కలిసి ఇటీవల నిర్వహించిన జాయింట్ ఆపరేషన్లో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ఈగల్ టీంలు రంగంలోకి దిగి తనిఖీలు చేసిన క్రమంలో కోరమండల్ ఎక్స్ప్రెస్ లో గంజాయి చాక్లెట్లు స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. చిన్నపిల్లలు తినే చాక్లెట్ల మాదిరిగానే తయారు చేసి వారిని నిర్దేశిత ప్రదేశాలకు తీసుకువెళ్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకునేందుకు వీలుగా వాళ్లు జనరల్ కంపార్ట్మెంట్స్ లో ప్రయాణిస్తున్నారు. కోస్తాంధ్రలో కూడా గంజాయి భారీగా రవాణా అవుతోంది. తాజాగా తెనాలిలో 4 సభ్యుల గంజాయి ముఠాను అరెస్టు చేశారు. తెనాలికి చెందిన ప్రకాష్ రావు, ప్రదీప్, శివనాగరాజు, ప్రశాంత్ కిరణ్లు చెడు వ్యసనాలకు బానిసై ఈజీ మనీ కోసం ఇతర ప్రాంతాల నుంచి గంజాయి తెచ్చి తెనాలి, గుంటూరు, విజయవాడ రైల్వే స్టేషన్లలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. టిడ్కో గృహాల వద్ద వారిని అరెస్ట్ చేసి 1.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బయట నుంచి తెచ్చుకునేసి ఎడిక్ట్ అయినటువంటి వాళ్ళ కోసం ఈ అన్ని లాభాలు ఆర్జించాలని చెప్పేసి దురాశతో ఉన్నారు వాళ్ళు. కొత్త వారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈరోజు మేము పట్టుకున్నటువంటి వాళ్ళల్లో 2 మీద కేసులు ఆల్రెడీ నమోదు చేయబడి ఉన్నాయి. వారిలో ప్రకాష్ రావు అని చెప్పిన కట్టవరం చెందిన అతని మీద గండేపల్లి, అన్నవరము మరియు అరండాలపేట పోలీస్ స్టేషన్, గుంటూరు చెందినటువంటి అరండాలపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా వారి మీద గంజాయి కేసులు, అదే థెఫ్ట్ కేసు ఒకటి నమోదు చేయడం జరిగిందని చెప్పనేసి తెలుపుతున్నాను. అదే మాదిరిగా 3 టౌన్ లిమిట్స్లో ఉన్నటువంటి ఈ ప్రశాంత్ కిరణ్ అని చెప్పినటువంటి వ్యక్తి మీద కూడా రౌడీ షీట్నే ఓపెన్ చేసి ఉన్నారు. అతను ఆల్రెడీ గంజాయి కేసు ఒకటి ఉంది అతని మీద. వైసీపీ హయాంలో ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతం గంజాయి పంటకు బహిరంగ కేంద్రంగా మారింది. పైగా గంజాయి నుంచి హఫీష్ ఆయిల్ ను తయారు చేసే మిషనరీని కూడా కొందరు కొనుగోలు చేశారు. ఏజెన్సీలో దాని కుటీర పరిశ్రమగా మార్చేసింది. కూటమి అధినేత అయిన చంద్రబాబు మానస పుత్రిక అయిన ఈగల్ టీం రంగంలోకి దిగి సమర్థంగా గంజాయి పంటను, రవాణాను అడ్డుకుంటోంది. విద్యార్థుల స్కూల్ బ్యాగుల్లోకి వెళ్లిపోయిన గంజాయిని వారి నుంచి వేరు చేసి పిల్లలకు సత్ప్రవర్తన అలవాటు చేస్తోంది. ఈగల్ కి పనిచేస్తున్న కానిస్టేబుల్ ఫోన్ చేసి మేము ఏ యాక్ట్లు పెట్టొచ్చు, మేము ఏంటి, ఏ రకంగా మేము దీన్ని ప్రొసీడ్ అవ్వచ్చు అని అడిగే పొజిషన్ కి ఈరోజు ఈగల్ టీం పనిచేస్తుంది. అంటే ఈగల్లోనే 3 టాస్క్ ఫోర్స్ కేంద్రాలుగా పెట్టుకున్నాం. ఒకటి వైజాగ్, విజయవాడ అండ్ రాజమండ్రి. వైజాగ్ అక్కడ కూడా మనం ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేసుకుని ఏదైతే మనకి ఏజెన్సీ నుంచి వస్తుందో గంజాయి వస్తుంది, సరఫరా అవుతుంది అనుకున్న ప్లేస్ ని కొన్ని హాట్స్పాట్లు గుర్తించాం. ఈ విషయం కూడా ఇక్కడ మీకు ఒక విషయం కూడా చెప్పాలి. మేము అధికారంలోకి వచ్చిన నాటికి ఇంచుమించు మల్టిపుల్ వేస్ ఉన్న ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే వేస్, కానీ ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయా ఆ రోజు అడిగితే 4 చెక్ పోస్టులు ఉన్నాయండి అన్నారు. ఆ 4 చెక్ పోస్టుల దగ్గర కనీసం సిసి కెమెరాస్ ఉన్నాయా అంటే సిసి కెమెరాస్ లేవండి అన్నారు. అంటే అటువంటి పొజిషన్ నుంచి ఈ రోజు చాలా వేరే సెక్టార్స్ లో సిసి కెమెరాస్ ఏర్పాటు చేసుకోవటం, చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకోవటం, ఎక్కడి నుంచి అయినా వస్తుంది గాంజా వస్తుందంటే ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవటం, ఇమీడియట్ గా దాన్ని పట్టుకొని వాళ్ళందరికీ కూడా కేసులు పెట్టడం. సుమారుగా చూస్తే జూన్ 2025 వరకు చూసుకుంటే 831 డ్రగ్ కేసులు నమోదు చేశాం. ఈ రోజుకి 2114 మందిని అరెస్టు చేయడం జరిగింది. 23,770 కిలోల గంజాయి ప్లస్ 27 లీటర్స్ యాషిష్ ఆయిల్ కూడా పట్టుకోవడం జరిగింది. 2093 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ అధికారి రవికిషన్ నేతృత్వంలో పనిచేస్తున్న ఈగల్ టాస్క్ ఫోర్స్ లో దాదాపు 450 మంది పోలీసులు ఉన్నారు. ఇంతకాలం ఏజెన్సీలో గంజాయి పండించినా ఇప్పుడు బయట రాష్ట్రాల నుంచి ఎక్కువగా దిగుమతి అవుతోంది. దాన్ని అరికట్టేందుకు ఈగల్ టీమ్స్ అహర్నిశలు పనిచేస్తున్నాయి. తెలంగాణలో కూడా ఈగల్ టీమ్స్ సమర్థంగా పనిచేస్తున్నాయి.